హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు అబ్బాయి రాజుని. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మరి ఈరోజు మనమైతే మైలారం గ్రామంలోని మల్లమ్మ అనే వృద్ధురాల దగ్గరికి అయితే మనమైతే వచ్చేసినాం. మరి ఈమె పరిస్థితి చాలా అంటే చాలా దారుణం. మరి ఈమె పరిస్థితి చూసిన తర్వాత మీకేమనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. అలానే ఎవరైనా డొనేషన్ చేయాలనుకుంటే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. మరి ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. 7 లక్షలు ఖర్చు అయింది. 8 లక్షలు ఖర్చయినా కానీ మనసులోనే ఉంది. మంచిగా ఉన్నారు. ఎవరన్నా సాయం చేస్తే తింటుంది కానీ ఏమి లేదన్నా అయిపోయింది. బంగారం డబ్బులు పోయినా. మరి పింఛన్ ఏమైనా వస్తుందా? రావట్లేదు. సదరన్ సర్టిఫికేట్ వస్తుంది కానీ దాంట్లో పర్సెంటేజ్ తక్కువ వేశారట, రావటం లేదు. మరి ఇంతవరకు అయితే మీరు పెట్టుకున్న డబ్బులు మొత్తం ఓన్గా మొత్తం సొంత డబ్బులతోనే దాతలు ఎవరైనా ఇస్తే ఇప్పుడు తినడం అవుతుంది. దాతలు ఎవరైనా వస్తున్నారు మరి ముందుకి? ఇస్తున్నారు. ఒక 3-4 నెలలు అయిపోయింది. ఉప్పుడు పప్పులు ఇస్తున్నారు. పింఛన్ అయితే ఏం రావట్లేదు గవర్నమెంట్ ఏ సాయం లేదు. నాకే వస్తుంది పింఛన్, రావటం లేదు. సర్టిఫికేట్ అయితే వచ్చింది. దాంట్లో అప్పుడు మంచిగా ఉంది, ఇప్పుడు పూర్తిగా డౌన్ అయింది. అది చూసి వాడు మామూలుగా రాశాడు, ఎక్కువ వేయలేదు పర్సెంటేజ్. అందు గురించి పింఛన్ రావటం. ఇప్పటి వరకు అయితే 10 లక్షలు ఖర్చు అయినాయా? 10 లక్షలు 10 సంవత్సరాలు. పరిస్థితి మాత్రం మనం ఇక్కడే పడుకుంటున్నారా? మన లోపల రూము వాన వస్తే మొత్తం కురిసిద్ది. సపోర్ట్ డిసెంబర్ కూలిపోయింది. 50-60 సంవత్సరాలు ఇది కట్టి గవర్నమెంట్ సాయం మీరు వచ్చే ముందు తినుకుంటున్నారు. ఇది ఇల్లు మాత్రం ఇలా ఉన్నది. ఒకసారి మొత్తం పక్క కూడా తీయాలి, మొత్తం కూలిపోయి మొత్తం సపోర్ట్లేనా? అన్ని సపోర్ట్. పెంకుటిల్లు మాత్రం ఏం లేదు, ఓన్లీ సపోర్ట్ల మీదనే. వర్షం వస్తే మొత్తం కురిసిద్ది ఇది. మరి చలికాలం కదా, మరి చలికాలం అయినా మీరు ఈ బయటేనా? మరి తార్బాల్ ఏమైనా కట్టుకున్నా? తార్బాల్ కట్టినా కానీ తార్బాల్ కడితే ఎవరైనా రావాలా కట్టాలి. నా చేత కట్టలేదు. నాకు జాయింట్ అయ్యి నాకు కూడా కాడుతాయి ఇప్పుడు. అమ్మమ్మ పరిస్థితి అనుకుంటే మీకు కూడా ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు. తాతగారికి 80 సంవత్సరాలు ఇప్పటికి. అయినా స్ట్రాంగ్గానే ఉన్నారు. ఏదో గ్యాస్ ట్రబులే కానీ నొప్పులే కానీ నాకు అవయవాలన్నీ బాగున్నాయి. ఇందు గురించి లేకుండా ఎప్పుడో బాగుంది. ఈ ఏజ్కి వచ్చినా సరే అమ్మమ్మని మాత్రం మీరైతే తప్పదుగా మరి చేసుకున్నారా వెళ్ళిపోయేట స్వచ్ఛంద ఖర్చు చావటం, నేను చావటం అది చేసి అక్కడ కూర్చొని పెట్టలేదు. లేవలేదు కదా, అక్కడ కూర్చొని పెట్టాలి. మరి తిన్నారా మరి ఏమైనా? ఇంకా లేదు, ఇంకా వండిన అన్నం వండారా? మరి ఏం వండారు మరి? స్పెషల్ ఏముంది? టమాటానా? టమాటా. మరి చికెన్లు ఇటువంటి శనివారం ఆదివారం తప్ప అది 3 రోజులు తింటాం. 3 రోజులు తింటారా? టమాటా, పప్పు టమాటా, డైలీ పప్పు టమాటా. చలికాలం వచ్చింది కదా, మరి చలి మాత్రం బీవచ్చంగా పెడుతుంది. మరి మీకోసం అయితే నేనైతే ఒక చద్దరు అయితే తీసుకొచ్చిన. మరి తిన్నారా? ఇంక తినలేదు కదా. తినడానికి కూడా బిర్యానీ తెచ్చిన. ఈ రోజు వరకు అయితే టేస్టీగా తినండి. నా వంత అయితే నేను రోజు డొనేషన్ చేయలేను అనుకో, ఈ ఒక్క పూట. అమ్మా ఏడవకలేదు, ఏం కాదు. ఇంకేమైనా ఎవరైనా చూస్తలే, ఇంకా డోనర్స్ ఎవరైనా? చూపులేదా? నడవలేదా ఇప్పుడు? కూర్చోబెట్టాలి. ఆ నుంచి మళ్ళీ కూర్చోబెట్టాలి. స్నానం చేయాలంటే కూర్చోబెట్టి స్నానం చేయించి మళ్ళీ కూర్చోబెట్టాలి. ఏదైనా సాయం చెప్పి ఓకేలేమ్మా, మరి వెళ్ళొస్తాం. మరి ఆరోగ్యం జాగ్రత్త. ఓకే మరి జాగ్రత్త. మరి చాలా హైట్ ఉంటుంది.
ഓക്കെ അമ്മ మరి അതെ ഓക്കെ మరి കാറ്റിലെ നൊമ്പരം മാറ്റിടുവാൻ ആകാശ നക്ഷത്രങ്ങൾ ദിക്കെല്ലാം തെറ്റാതെ കാട്ടിത്തരും ഇരുട്ട